మనస్సుని లొంగ తీసుకోవాలంటే మితమైనటువంటి ఆహారము, సాత్వికమైన ఆహారము, దైవర్పిత ఆహారము, ప్రసాదమై సాత్వికమైనటువంటి ఆహారము శరీరానికి ఇచ్చి అది లోపలికి తీసుకునేటప్పుడు భగవద్గుణ సహితమై ఇచ్చారనుకోండి. అంటే ఏదో గోవింద నామం చెప్పుకుంటూనో, భాగవతంలో ఒక ఘట్టాన్ని స్మరిస్తూనో, ఏ వెంకటాచల క్షేత్రాన్నో అరుణాచల క్షేత్రాన్నో ఆలోచన చేస్తూనో మీరు తింటున్నారనుకోండి, మనసు ఏమవుతుందో తెలుసా? అది ఆరవ వంతు ఈ ఈ క్షేత్రంగా మారిపోతుంది. దానికి ఉండే లక్షణాన్ని గమనించండి. మీరు అలా ప్రయత్నం చేయండి. మీరు నిద్రపోతున్నప్పుడు స్వప్నావస్థ అని ఒకటి ఉంటుంది. అది ఎంత బలం తీసుకుంటుందంటే మనసు, మీరు దేని గురించి బాగా ఆలోచించారో, మీరు తిన్నది జీర్ణమైపోయేటప్పుడు అంతా ఏది ఆలోచింపబడిందో దాన్ని చూపిస్తుంది. అదే చూపిస్తుంది. నేను అరుణాచలం గురించి చెప్తున్నాను అనుకోండి, నేను రాత్రి పడుకున్నప్పుడు కొంచెం నిద్ర పట్టుండగా స్వప్నావస్థలో బలపడిపోతుంది మనసు. బలపడిపోయి అది భగవాన్ రమణులు, సోఫా, ఆ ధ్యానం చేసుకునే హాలు, రమణ బావి, ఆ వెనకాతల ఉన్నటువంటి సమాధులు, ఆ గేటు, అందులోంచి కొండ మీదకి ఎడితే స్కందాశ్రమం, కిందకి దిగితే విరూపాక్ష గుహ, అక్కడ నించుంటే కనపడే అరుణాచల శిఖరాలు, అదే పనిగా చూపిస్తుంటుంది. అదే పనిగా చూపిస్తూ ఉండడం వల్ల వచ్చే లక్షణం ఏమిటో తెలుసా? అది రజోగుణానికి స్పందించదు. ఏదో మీరు తీసుకొచ్చి ఉద్రేకపడవలసిన మాట చెప్పారనుకోండి, అది ఉద్రేకపడదు. కారణం ఏమిటంటే దానికి చల్లటి విషయం తగులుతోంది. అది ఉద్రేకపడకపోగా అంటుంది, అబ్బా పోనిద్దు, అలాగే ఉంటుంది లోకం, దాని గురించి పెద్ద పట్టించుకోకు, వదిలిపెట్టేసి అంటే. ఎందుకో తెలుసా? అది చాలా మెత్తగా ఉంది. మెత్తగా ఉండి మెత్తగా పట్టుకుంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీకు తేలిగ్గా పట్టుకోవచ్చు మీ మనసు యొక్క లక్షణాన్ని. మీరు దీపం వెలిగించి దీపం వంక అదే పనిగా దీప శిఖ వంక చూసి, సూర్యుడి వంక చూడలేరు కానీ దీపం వంక చూడగలరు. దీపం వంక చూసి వెలుగుతున్న జ్యోతి వంక మీరు కళ్ళిలా ముయ్యండి, రెపరెపరెపరెపలాడుతుంది, కళ్ళల్లో కనపడుతుంది దీపం. తేలిగ్గా నయనము నాయక దీపాన్ని వెలుతురు పట్టుకుంటుంది కన్ను. మీరు అందుకే దీపం వెలిగించి కళ్ళు మూశారనుకోండి, కళ్ళల్లో కదులుతున్న దీపం కనపడుతుంది. అది దేని మీద మీరు దృష్టి పెట్టి చూశారో అదిగా మారుతుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది. వృత్తి అంటారు. నేను ఒక కుండ గురించి ఆలోచిస్తున్నాను అనుకోండి, ఘటాకార వృత్తి అంటారు. నా మనసు కుండగా మారుతుంది. మారి కుండ ఇలా ఉంటుంది, నల్లగా ఉంటుంది, అంచు ఉంటుంది, పైన ఏదో బొడిపిలిగా ఉంటుంది, నీళ్లు పోస్తే చల్లగా ఉంటాయి. అందులో మనం కుండని బింది పట్టుకున్నట్టుగా ఏదో ఒక చేత్తో ఇలా ఎత్తితే పడుక్కుని విరిగిపోతుంది, కింద చెయ్యి పెట్టి కుండని పైకెత్తాలి అంటే కుండగా మారుతుంది. ఘటాకార వృత్తి అంటారు. వృత్తి అలా మారుతుంది. మారి తత్సంబంధమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తుంది. అందుకే మీరు ఏ వస్తువుతో సంగం ఎక్కువ పెట్టుకుంటున్నారో ఆ వస్తువుగా మారుతూ ఉంటుంది. దానికి ఉన్న లక్షణం అది. మనసుకున్న లక్షణం ఏమిటంటే ఆహార విహారముల చేత సంస్కరింపబడుతూ ఉంటుంది. అందుకే మీరు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు, మీరు ఎక్కడ తిరుగుతూ ఉంటారు, ఎలా తిరుగుతూ ఉంటారు, ఈ రెండే ప్రధానం. దానికి ఈ రెండిటి చేతనే ప్రభావితం అవుతుంది. మీకు నేను ఒక పచ్చి యథార్థం చెప్పాలంటే ఇదే పునర్జన్మలకి కారణం అవుతుంది. పునర్జన్మలు పోయి మోక్షానికి వెళ్ళిపోవాలన్నా, మళ్ళీ పునర్జన్మలో పరమ భగవద్భక్తుడిగా పుట్టగలగాలన్నా, మీరు ఇప్పుడు మనస్సుకి ఏం పెట్టి తయారు చేస్తున్నారన్నదే ప్రధానం. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కుండ బద్దలగొట్టి చెప్పేశాడు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. బంధనమునకు కాని మోక్షమునకు కాని కారణము మనస్సు ఒక్కటే. మీరు బాగా గమనించుకుంటూ ఉండాలి, మీ మనసు దేనిని కోరుకుంటోంది. మీ మనస్సు మంచి విషయాలు కోరుకుంటోంది, దాన్ని నిరుత్సాహపరచకూడదు, అస్సలు నిరుత్సాహపరచకూడదు. అవి అందాయా అందలేదా పక్కన పెట్టేయండి. కానీ అవి అందలేదనేది పరితాపము చెందితే పరితాపాన్ని ప్రోత్సహించాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నాకు మానస సరోవరం వెళ్ళాలని కోరిక.
నేను వెళ్ళలేకపోతున్నాను అనుకోండి, మానస సరోవరం వెళ్ళలేకపోతున్నానని నేను ఎక్కువ బాధపడుతున్నాను అనుకోండి, నేను దాన్ని ఎందుకు అలా బాధపడతాం అనకూడదు, పడనాలి. ఎందుకో తెలుసా, ఉత్తమ వస్తువు గురించి శోకిస్తోంది, ఆ శోకము ఉత్తమ శోకము. అదే అనవసరపు విషయం మీద కోప్పడుతోంది అనుకోండి, అది అర్ధరహితమైనటువంటి విషయం, తగిన కారణం కాదు, మంచి కారణానికి కాదు కోప్పడుతోంది. ఇప్పుడు మీ మీద మీరు కోప్పడ్డం నేర్చుకోవాలి. భగవాన్ రమణ మహర్షి ఒకసారి ఇదే చెప్పారు. నాకు తరచుగా కోపం వస్తుందన్నాడు ఒక ఆయన. ఆయన అన్నారు, నీ కోపం మీద కోపం తెచ్చుకో. ఆయన అన్నాడు, నేను ఫలానా వారితో మాట్లాడతాను, వాళ్ళు సరిగా స్పందించరు, నాకు చాలా కోపం వచ్చేస్తున్నాడు, కోప్పడిపోతూ. ఆయన అన్నారు, అప్పుడు నీ శరీరాన్ని నువ్వు తిట్టుకో, నీ మనసును నువ్వు తిట్టుకో, అది ఉత్తమమైనటువంటి మార్గానికి ఎడతావు. నువ్వు ఎదుటివారిని నింద చేస్తే, ఎదుటివారి మీద కోప్పడితే నరకానికి ఎడతావు, నువ్వు పాడైపోతావు. దానివల్ల నీకు ఉపయోగం ఏమిటి? ఎదుటివాడు ఎటు వినడు, వినని వాడిని నువ్వు తిడుతున్నావు, వినటి వాడి మీద కోపం పెంచుకుంటున్నావు. అప్పుడు ఏమవుతుంది? రౌద్ర ప్రవృత్తి నీలో పెరిగిపోతుంది. అప్పుడు నీ కక్ష వాడి మీదకి వెళ్ళిపోతుంది, కక్షతో తూగుతూ ఉంటుంది, మనస్సు తూలిపోతూ ఉంటుంది. అందుకే చూడండి, భగవద్భక్తిలో ఉందనుకోండి వెనక్కి వెళ్ళిపోతుంది, సాత్వికంలోకి వెళ్ళిపోతుంది. మీకు ఇది బాగా ఎక్కడ కనపడుతుందో తెలుసా? సనాతన ధర్మమునందుండేటటువంటి అద్భుతం అదే. మీరు గమనించండి, మీరేమీ చెయ్యక్కర్లేదు. ఒక డోలక్ పట్టుకుని, మృదంగం పట్టుకుని 10 మంది కూర్చుని జై జయశంకర హర హర శంకర, జై జయశంకర హర హర శంకర అని తప్పట్లు కొడుతూ ఓ గంట సేపు భజన చేశారనుకోండి, మీరు వెళ్ళిపోయారనుకోండి ఇంటికి, అది జై జయశంకర హర హర శంకర, జై జయశంకర హర హర శంకర అంటుంది. ఆహార విహారములు ఏ ఉంటాయో ఆ వాటి గురించి ముందు నువ్వు విచారణ చేసుకోవడం, నీ మనసుని జాగ్రత్త పెట్టుకోవడం, దాన్ని పరిశీలిస్తూ ఉండడం, అది ఏ అడుగుతోంది గమనిస్తూ ఉండాలి ఎప్పుడు. అందుకే వేదాంత శాస్త్రమునందు మనసు పసిపిల్ల, బుద్ధి కన్న తల్లి. మనసుకి అక్కర్లేని విషయం ఉండదు. అసలు దానికి ఇది అడగచ్చా, ఇది అడగకూడదా అన్న యుక్తాయుక్త విచక్షణ ఉండదండి. నన్ను నమ్మండి మీరు, అది అసలు అలా ఏం ఉండదు. దానికి అలా తప్పు కదా, అలా అడగచ్చా అని ఉండదు, అలా ఊహిస్తుంది, అటువంటి ప్రతిపాదనలు తీసుకొస్తుంది. బుద్ధి మనసుని హెచ్చరించడం మొదలెట్టింది అనుకోండి, అది ప్రతిపాదనలు చేయడం తగ్గించేస్తుంది. తర్వాత మీరు దానికి ప్రీతిని దేని మీద కల్పించాలో దాని మీద కల్పించారనుకోండి, రామాయణం మీద ప్రీతి పెంచేసుకుంది అనుకోండి. ఎక్కడో అక్కడ ప్రీతి ఉండాలండి, ఉండకుండా ఒక్కసారి ప్రీతికి అప్రీతికి అతీతంగా రమణ మహర్షిలా అయిపోవడం అందరికీ ఏకకాలమునందు సాధ్యము కాదు, ఎంతో సాధనతో వెళ్ళాలి. అందుకని మొదటి మెట్టులో పరిశీలన ఎక్కడ అంటే, ఏది అడుగుతోంది? రామాయణం చదువుకుందామని అడుగుతోందా? ప్రశాంతంగా కూర్చుందామని అడుగుతోందా? ఇంకా కాసేపు జపం చేసుకుందామని అడుగుతోందా? మంచి విషయం ఏమైనా చూద్దామని అడుగుతోందా? ఏదైనా పెద్ద దేవాలయంలోకి వెళ్ళి ప్రశాంతంగా అలా కూర్చుని, అలా భగవన్మూర్తుల్ని, సాయంకాలం వినపడేటటువంటి పాటల్ని అలా వింటూ, అసుర సంధ్య వేళలో మోగుతున్నటువంటి ఆ ధ్వజస్తంభపు చిరుగంటల చప్పుళ్ళు వింటూ ఓ గంట దేవాలయంలో కాసేపు అలా కూర్చుందామని ఏమైనా అనిపిస్తోందా దానికి? అది అడిగిందనుకోండి, మీరు దాన్ని ప్రోత్సహించాలి. పిల్లాడమ్మా, అమ్మ నేను టీ కాచి అమ్మ ఒక్క గంట చదువుకుంటానమ్మా అంటే, అమ్మ టీ కాచి ఇచ్చినట్టు, అమ్మ నాకు నిద్ర పట్టేస్తుంది కొంచెం లేపే, అమ్మ లేపిన తర్వాత నేను గబుక్కులు పడుకుండిపోతాను, దగ్గరుండి కొంచెం చన్నీళ్లతో మొహం కడిగించవా అని అడిగితే సంతోషించి కడిగించిన అమ్మలా, టీ పెట్టి ఇచ్చిన అమ్మలా, అది ఏ చిన్న మంచి విషయం అడిగినా మీరు వెరీ గుడ్ చెయ్యి అని వెనక దన్నుగా నిలబడితే అది దాని మీద ఊంచుకుంటుంది మెల్లిగా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.